వచ్చే 3-4 మంత్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కానీ, కెరీర్ గ్యాప్ వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు వచ్చే 3 నుంచి 4 నెలలు చాలా చాలా కీలకం. ఎందుకు అంటే దీనికి సంబంధించి ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే జనవరిలో సంక్రాంతి తర్వాత, డిసెంబర్ అనేది డ్రై మంత్, జనవరిలో సంక్రాంతి తర్వాత కొంత మూమెంట్, కొంత కాల్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఫిబ్రవరిలో ఇంకొంచెం పెరుగుతాయి. మార్చ్ నుంచి పీక్ వస్తాయి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై పీక్ స్టేజ్ లో ఉంటాయి. ఎక్కువగా రిక్రూట్మెంట్ అనేది ఎక్కువగా మల్టిపుల్ కంపెనీస్ నుంచి కంపెనీ మారే వాళ్ళు కానీ, కొత్తగా ప్రాజెక్టులు రావడం కానీ, కొత్తగా రిక్రూట్మెంట్ కానీ భారీ స్థాయిలో జరుగుతుంది. ఆగస్ట్ కూడా జరుగుతుంది, కానీ ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 months అనేవి మోడరేట్ గా కొన్ని కంపెనీస్ మాత్రమే రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటాయి. అందుకనే ఎవరన్నా కోర్స్ నేర్చుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వచ్చే 3 నుంచి 4 నెలలు అనేది చాలా 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 కీలకం. ఈ టైంలో మీరు 100% ఏదైతే కోర్స్ ఆల్రెడీ నేర్చుకుంటున్నారో ఇంకా బాగా నేర్చుకొని మంచిగా ఎప్పటికప్పుడు జాబ్స్ అప్లై చేస్తూ యాక్టివ్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ 4 నెలలు, ఈ జూలై, ఆగస్టు దాటింది అంటే మళ్ళీ ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయినట్టే. ఆగస్టు తర్వాత ఇయర్ అయిపోయినట్టే. టైం వేస్ట్ చేయొద్దు. ఆల్రెడీ నేర్చుకోని వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆలోచన చేసి జాగ్రత్తగా ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. అంతేగాని టైం వేస్ట్ చేసుకుంటూ అదిగో ఇదిగో ఆ పండగ ఈ పండగ అనుకుంటూ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. దీనికి సంబంధించి మీరు ఏ కోర్స్ తీసుకోవాలి, ఎలా డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ.